వెల్కమ్ టు పిడిటీవీ. ఈరోజు వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని వీటిని మీడియా దృష్టికి అలాగే నేషనల్ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం. మరి ఈ ధర్నా ఏ విధంగా కొనసాగుతుంది, ఇది సక్సెసా, అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దీనికి అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, మహారాష్ట్ర ఎంపీ ప్రియాంక గారు వచ్చారు, అలానే కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది వచ్చినట్లు తెలుస్తుంది. మరి ధర్నా సక్సెస్ అయింది అని అనుకోవచ్చా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కూటమి, తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి చెందిన కొంతమంది వ్యక్తులుగా, ఎంటైర్ పార్టీ అన్నగానే వ్యక్తులుగా పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేయడం, కొంత ప్రభుత్వ ఆస్తులకి ధ్వంసం అనే దానికన్నా రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న కోపంతో వాటిపైన అటాక్ చేయడం, ఇట్లాంటి ఘటనలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎన్నికల తర్వాత జరిగినటువంటి దాడులుగా చూసుకున్నప్పుడు కొంత ఆందోళన కలిగించే కొన్ని ఘటనలు కూడా, వినుకొండ లాంటి ఘటనలు కావచ్చు, నూజివీడి లాంటి ఘటనలు ఆందోళన కలిగించిన అంశాలు. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే దానికన్నా అధికారంలో ఉన్న పార్టీ సంయమనాన్ని పాటించాలి. ఎక్కడైనా ఇట్లాంటివి జరగడానికి జరిగితే దానిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ రెండు జరగకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొంత అలజడి లేచింది. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక చోట్ల వాళ్ళు చెప్పదలుచుకున్న మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 1-2 చోట్ల వినుకొండకి వెళ్ళారు, కొన్ని చోట్లకు వెళ్ళారు. అయితే ఇవి ఆగే పరిస్థితి కనపట్లేదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వారు ప్రెజర్ బిల్డప్ చేసేదని వెళ్ళారు. ఈరోజు ఢిల్లీ ధర్నా స్థూలంగా సక్సెస్ అయింది. ఢిల్లీలో ధర్నా సక్సెస్ అంటే ఎంతమందితో చేసామనేది కాదు, ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు జరిగిన ధర్నాలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దేశంలోని కొన్ని కీలకంగా ఉన్న పార్టీల యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ సమస్యని ఫోకస్లోకి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి బిల్డప్ చేయడం. అడపై ధర్నా చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారనో సమస్య పరిష్కారం అవుతుందని కాదు. రాష్ట్ర పార్టీ కూడా ఇది ఢిల్లీ వ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఈ రోజు మద్దతు ఇచ్చిన చాలా మంది, అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, తృణమూల కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఉద్ధవ్ థాకరే గారి పార్టీ కావచ్చు, ఏఐడిఎం, ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా బాగానే ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయనే మెసేజ్ వెళ్ళడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ పైన ప్రెజర్ బిల్డప్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కూడా అదే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో పార్టీ ప్రెజర్ బిల్డ్ అయితే ఈ తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ విషయం మొత్తం ఢిల్లీ ధర్నా విజయవంతమైనట్టుగానే చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టు అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, మన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, భవిష్యత్తులో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గెలుస్తారన్న విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి. మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ థాకరే పార్టీ క్రియాశీలకంగా ఉంది, వాళ్ళు కూడా భవిష్యత్తులో అధికారానికి వస్తారనే నమ్మకం కలుగుతా ఉంది. అట్లే మీకు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసింది, తమిళనాడు నుంచి ఏఐడిఎంకే పార్టిసిపేట్ చేసింది. ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇది వారికి ఒక సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు రాష్ట్రంలో అటెన్షన్ క్రియేట్ చేయగలిగింది, ఒక మనోధైర్యాన్ని కూడా వైసీపీకి ఉంది. ఆ రకంగా వాడు ఏ ఉద్దేశంతో అయితే ఈ ధర్నా పెట్టారో ఆ విజయవంతం అయింది. ఈ సందర్భంగా రెండు పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ధర్నా చేసిన వైసీపీకి కానీ అనేక అనుభవాలు ఇస్తాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పాపులర్ డైలాగు సింహం సింగిల్గా వస్తుందని. సింహం సింగిల్గా అనేది ఒక దశ వరకు దాటిన తర్వాత అది నష్టం కూడా అనేది ఈ రోజు అనుభవాలకు తెలిసి ఉండాలి. ఈరోజు సింహం సింగిల్గా వస్తే ఎదుర్కొంటారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎదుర్కోలేకపోయినారు, సాధ్యం కూడా కాదు ఒక దశ దాటిన తర్వాత. కాబట్టి రాజకీయాల్లో ఒంటరిగా గెలవడం గొప్ప విషయమే, కానీ ఒంటరిగా ఇవ్వడం మాత్రం మంచిది కాదు. రాజకీయాల్లో మీకు దూరంగా ఉంటాం, కాంగ్రెస్కి దూరంగా ఉంటాం, అందరికీ దూరంగా ఉంటామని దూరమైన సిద్ధాంతాన్ని చెప్తే రేపు సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా ద్వారా వైసీపీకి పెద్ద నైతిక స్థైర్యం వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే సెకండరీ విషయం. ప్రైమరీగా దేశవ్యాప్తంగా ఇంతమంది నాయకులు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రెజర్ బిల్డప్ అవుతుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మాకు కూడా ఒక సపోర్ట్ ఉంది దేశవ్యాప్తంగానే మెసేజ్ అనేది పార్టీ కార్యకర్తల్లో, ఓడిపోయిన పార్టీ, దాడులకు గురవుతున్న పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు అనేది ఈ ధర్నా ద్వారా జగన్మోహన్ గారు తెలుసుకోవాలి.
ఈరోజు ధర్నాకు వాళ్ళందరూ పిలిచినట్టుగానే రేపు దేశవ్యాప్తంగా ఆ పార్టీలు ఆయా రాష్ట్రాలు జరిగేట్లపైన సంఘీభావాన్ని ప్రకటించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర్తో అసోసియేషన్తో కావచ్చు, సమస్య యొక్క తీవ్రతతో అందరూ వచ్చేసి ఉండొచ్చు. కానీ ఒంటరిగా ఉంటే రేపు రారు కదా. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాల పట్ల కూడా స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు. వారి సమస్య వచ్చినా ఈయన కూడా స్పందించాలి. అప్పుడు మరింత బలం పెరుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో ఒంటరిగా ఉండడం కష్టము. ఇట్లా ఉంటే వాళ్ళ వల్ల ఒక ఓటేమో అదనంగా పెరగదు జగన్ గారికి ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంత నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది అనేది ఈ అనుభవం తేల్చాలి జగన్ గారికి. అట్లే తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నీ కూడా లోకేష్ గారు, చంద్రబాబు గారు ప్రేరేపించే ఇచ్చారని నేనేమి అనట్లేదు. అలా కూడా చేయరు, అవసరం కూడా వాళ్ళకి లేదు. కానీ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కూడా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వినుకొండలో జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట కార్యకర్త పైన దాడి చేసే తెలుగుదేశం అంటుంది. తెలుగుదేశం ఏమంటుంది, అది మీ కార్యకర్తల వాళ్ళ కార్యకర్త పక్కన పెట్టి జరిగిన ఘటన భయానకమైన ఘటన. దీని పట్ల సీరియస్ గా ప్రభుత్వం రియాక్ట్ కావాలి, కేసులు పెట్టాలి. ఇప్పుడు దానిపై కఠినంగా అణిచేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తలు మీరే అంటున్నారు కదా, ఇంకేం ఇబ్బంది. కాబట్టి ఆ జరిగిన యొక్క భయకంపితులైనటువంటి ఘటన పట్ల అంతే స్వభావంతో స్వరంతో రియాక్ట్ కావాలి పార్టీ. అట్లా రియాక్ట్ కావడం ద్వారా ఇది అనుస్తుంది. లేకపోతే ఏ మూల ఏం జరిగినా అది లోకేష్ గారికి, చంద్రబాబుకి మెడ దిక్కుంటుంది. 2-3 ఘటనలు వేరుగా చూస్తారు. అది పరంపర కొనసాగుతూ ఉంటే అది ఏమనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అత్యుత్సాహాన్ని పడిపోయి రాళ్ళు వేయడం, కోడిగుడ్లు కొట్టడం, ఉదాహరణ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ఆడాడ కాల్ చేయడం అన్ని ఏమి చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తారా? ఎవరో బుర్రపాటు తక్కువైన వాళ్ళు, లేకపోతే ఆ అహంకారంతో వ్యక్తులు చేసే పనులు ఇవన్నీ. ఇది ఒకరోజు జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి మీరు చేశారనుకో, అవి జరగవు. రేపు ఎక్కడన్నా జరిగినా కూడా అది వ్యక్తుల సమస్యగా మారుతుంది. మీరు ఏ ఘటన పైన రియాక్ట్ కాకపోతే, మీకు సంబంధం లేకపోయినా రెడ్ బుక్ అని ఇంకోటని రాజకీయంగా మీ మెడకు చుట్టుకుంటుంది. రేపు మీకు ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఏ విషయం తెలిసి ఉండదు. ఘటన జరిగిన తర్వాత తెలిసి ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు వీళ్ళందరూ చేయమని. చేస్తుంటే ఇన్ని చిన్న రాష్ట్ర వ్యాప్తం జరుగుంటాయి కదా. కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే ఇప్పుడు ఏం జరిగినా మీ మెడకు చుట్టుకుంటుంది. అది మీకు మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఖండించారు. ఇది ఎంత నష్టం పొలిటికల్గా మీకు? ఆంధ్రప్రదేశ్లో ఏం దేశవ్యాప్తంగా ఒక గ్లామర్ పోతుంది కదా. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కూడా ఘటనలు జరిగినప్పుడు సీరియస్గా రియాక్ట్ కావాలి. ఫార్మ్గా రియాక్ట్ కావడం ద్వారా ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రాలు, గత ప్రభుత్వ విషయాలని చెప్పారు. దాంట్లో వివేదిస్తాం, సమర్థిస్తాం పక్కన పెట్టాడు. ఈరోజు చర్చనీయాంశం అవుతుందా? అసలు చూస్తున్నారా టీవీలో ఎవరైనా? ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే కుదరదు. ఇప్పుడు జగన్ గారు గొప్పతనం కాదు ఇది. చంద్రబాబు గారికి 170 మంది ఉన్నా ఆ 5 మంది ప్రతిపక్షం లేకపోతే సభను ఊరు దూరరు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు అయినప్పుడు సభను దూరరు. కాబట్టి ప్రతిపక్షం లేని సభ నడపడం సులభం కాదు. ఇప్పుడు ఆయన ఆ పేరుతో ఢిల్లీలో కూర్చున్నాడు, అందరూ ఢిల్లీ చుట్టూ చూస్తున్నారు. మీరు ఇంత పెద్ద కంఠశ్వాసగా మారిపోయింది కదా. రేపు దీనిపైన ఇప్పుడు ఉదాహరణకు ఈ శ్వేతపత్రాలు, అసెంబ్లీలో చేసే ప్రకటనపై మీరు యాక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కొన్ని మద్యం లాంటి విషయంలో యాక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఢిల్లీలో ధర్నా చేశారు కాబట్టి మళ్ళీ తెగించీరు, మళ్ళీ జగన్ పైన దాడి చేస్తానని వేస్తాను, సబ్జెక్ట్ పక్కపోతుంది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరిస్తేనే రాజకీయంగా మీకు మంచిది. కాబట్టి ఢిల్లీ ధర్నా ద్వారా వైసీపీ ఒంటరిగా అవడదని నేర్చుకోవాలి. ఘటనలు జరిపిన ఫార్మ్గా రియాక్ట్ కావడం ద్వారా మాత్రమే రాజకీయంగా మంచిది అనేది అధికార పార్టీగా నిర్ణయించుకోవాలి. ఓకే సార్, అయితే ఇక్కడ వైసీపీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలను చూసుకుంటే దాదాపుగా పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు దాదాపుగా వైసీపీకి మద్దతు అయితే ప్రకటించలేదు ఢిల్లీ స్థాయిలో. అంటే చిన్నగా వైసీపీని ఇండియా కూటమిలో చేర్చుకునేటువంటి వ్యూహాలు ఏమైనా ఢిల్లీ నుంచి నడుస్తున్నాయి అనుకోవచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి తమిళనాడుకి సంబంధించిన ఒక దళిత నేపథ్యం కలిగిన ఒక జాతీయ ఒక పార్టీ నాయకుడు ఓపెన్గానే పిలిపించినాడు, ఇది రైట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో చేరండి అని. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాలా, డిఎంకే వాళ్ళు వచ్చినట్లేరు, ఇంకా కొంతమంది రాలా. నాట్ ఓన్లీ ఎన్డీఏ కూటమి రాకపోవడానికి పెద్ద ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేది ఎన్డీఏ కూటమి కదా, దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ పిలిచారో లేదో నాకు తెలియదు, వాళ్ళు రాలేదు. అదేవిధంగా డిఎంకే నుంచి రిప్రజెంటేషన్ వచ్చినట్లేరు, కానీ వచ్చినారు. అయితే వచ్చే వాళ్ళందరూ ఎన్డీఏకి బీజేపీ వ్యతిరేకులే ఉంటారు. బీజేపీకి అనుకూలు ఎట్లా రారు, వాళ్ళ మనసులో ఏమున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న పార్టీ వస్తే, ఇప్పుడు బీజేపీ వచ్చినా ఇంకోరు వస్తే మీరే చెప్పండి సార్ ఒకసారి, వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు, ప్రజల నుంచి వచ్చేస్తున్న ప్రశ్న. కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి కానీ ఇండియా కూటమిలో వస్తారు. ఇండియా కూటమిలో లేరు వీళ్ళందరూ. ఇప్పుడు కూడా ఉంది, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ అందరూ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్నా ద్వారా ఇంకో సిగ్నల్ కూడా బీజేపీకి ఇచ్చాడు.
అంటే మీ బీజేపీతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, రాజకీయంగా కాదు. యాజ్ ఎ పార్టీగా మీతో మాకు తగాదా లేదన్న పద్ధతిలోనే వ్యవహరిస్తాం. మొన్న ఏదో ఒక ఇష్యూ మీద స్పీకర్ ఇష్యూ కూడా మద్దతు స్పీకర్ ఇష్యూలో ఇండియా కూడా మద్దతు మద్దతు ఇలా ఎస్ ఇవ్వడం ద్వారా వాళ్ళతో తెగించుకోలేదు. అట్లాగని మీ పార్టీకి మీరు ఇట్లా ఆడ దాడులు జరుగుతుంటే మీరు జోక్యం చేసుకోకపోతే నేను వేరే దారి చూసుకోవాల్సి వస్తుందనే సిగ్నల్ కూడా ఇచ్చాడు. అంటే అలా సిగ్నల్ ఇచ్చాడు కానీ తెగొట్టుకోలా. అంటే ఇప్పుడు ఉదాహరణకు రాహుల్ గాంధీని పిలుచుంటే ఖచ్చితంగా వచ్చుంటాడు. రాహుల్ గాంధీ గారు రావడం అంటే ఇంకా అయిపోయింది ఆడ సబ్జెక్ట్. అంటే అంత తెగ్గొట్టే రాజకీయం కూడా జగన్ గారు చేయలేదు. అటు తెగ్గొట్టలేదు. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ జరుగుతుంది మా పార్టీ మేము ఉంటాం, ఇద్దరితో కలిసి ఉంటాం, ఇట్లా మాకు కనీసం హెల్ప్ చేయమంటే మా దారి మేము చూసుకోవాల్సి వస్తుంది అనే మాట కూడా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ వచ్చినంత బీజేపీ వాళ్ళు తిట్టినారు కదా, అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏఐడిఎంకే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. కాబట్టి మేము ఏరో మార్గం చూసుకో ఈరోజు మద్దతు ఇచ్చారు. ఇట్లే బీజేపీ వాళ్ళు వాళ్ళ పరిధిలో కొంత సర్దకపోతే ఈ విషయాన్ని క్రమేణా అది ఆడికే దారితీస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వ్యూహాలు కూడా బీజేపీకి ఇవ్వాల్సిన హెచ్చరిక సిగ్నల్ ఇచ్చాడు. హెచ్చరిక అనలేగా ఒక సిగ్నల్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా నా సమస్య వచ్చినప్పుడు నా అస్తిత్వ సమస్య వచ్చినప్పుడు నేను ఎవరితోనే ఉంటాను అనే వాళ్ళకి ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళు కూడా అందరూ వచ్చేయకుండా కొంతమంది వచ్చి మీరు వస్తే మేము కూడా మీతో కలుసుకుంటామనే ఒక బహుముఖంగా అనిపించింది నాకు ఈరోజు. కానీ ఈ ఘటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇండియా వైపు వెళ్తాడని నేనైతే అనుకోను. ఆయన ఇండిపెండెంట్గానే ఉంటాడు. బట్ ఈ ఘటన ద్వారా ఏంటంటే వాళ్ళతో వచ్చిన రిలేషన్ తెచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి స్వభావంలో కొంత మార్పు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో బిల్లులప్పుడు కూడా కొంత ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తాయి. ఓకే సార్, అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి షర్మిల గారు మాత్రం ఈ రోజు కూడా విమర్శలు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు, సమయంలో చర్చకు వైసీపీ ఉండాల్సింది, వైసీపీ ఉండలేదు. అలాగే ఈరోజు కూడా పలు బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. ఎక్కడా కూడా చర్చలో వైసీపీ పాల్గొనకుండా కేవలం అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? షర్మిల గారు అధికార పార్టీని ప్రశ్నించదలుచుకున్నారా, వైసీపీని ప్రశ్నించదలుచుకున్నారా మనకు అర్థం కాదు. ఆమె ఇంకా వ్యక్తిగత కారణాలు, వాళ్ళ బ్రదర్ మీద ఉన్నట్టు కోపతాపాలే ఇంకా రాజకీయాలు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. అది వారికి మంచిది కాదు, కాంగ్రెస్కి మంచిది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నా కరెక్ట్ కాదని లేదా చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఈరోజు ఇండియా కూటమి వాళ్ళందరూ ఎందుకు అడిగిపోయినారు? ఈరోజు ఇండియా కూటమి వాళ్ళందరూ షర్మిల గారు మాట ఏమి వినలేదే, షర్మిల గారు మెసేజ్ తెలుదా వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ వద్దు అని ఉంటే వీళ్ళందరూ పోయింటారా? కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరు పోవద్దు, ఒక ఏఐడిఎంకే వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఏఐడిఎంకే కాంగ్రెస్లో లేదు. అంటే అలాగని బీజేపీతో కూడా లేరు అనుకోండి. వాళ్ళందరూ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కానీ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ రాహుల్ గాంధీ గారితో బాగానే ఉంటారు. వాళ్ళందరూ రాహుల్ గాంధీ వద్దు పోవద్దని ఉంటే వాళ్ళందరూ పోయింటారా? పొమ్మనే చెప్పుంటాడు ఆయన కూడా ఖచ్చితంగా. కాబట్టి షర్మిల గారు మాటకు వాళ్ళకే విలువ లేదు కదా. ఫలితం వాళ్ళందరూ తెలియదా వీళ్ళందరికీ విషయాలు? కాబట్టి షర్మిల గారు ఇంకైనా ఈ రాజకీయాలు వ్యాఖ్యలు మానుకోకపోతే తనకు రాజకీయంగా నష్టం, తను ఏదైతే పార్టీ పెట్టారో కాంగ్రెస్కి నష్టం. మీరు అసెంబ్లీలో ఉంటే ఇవన్నీ బిల్లులు అవన్నీ మాట్లాడవచ్చు కదా. ఇవన్నీ వాస్తవమే. ఆయన అసెంబ్లీకి వచ్చారు, వెళ్ళారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలపైన దాడులపైన వాళ్ళు భయపడుతున్నారు. మా అస్తిత్వ సమస్య అనుకుంటున్నప్పుడు ఏ పార్టీ అయినా స్పందిస్తుంది కదా. మీరు స్పందించలేదా గతంలో? కాబట్టి ఒక పార్టీ జరిగే స్పందనని మీరు షర్మిల గారు ఇట్లా మాట్లాడడం అనేది అది నాట్ కరెక్ట్. కాబట్టి షర్మిల గారు ఇంకా కూడా ఆ రాజకీయాలు మానుకోకపోతే ఆమెకి నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు, మరింత పలచన అవుతారు. నాకు అర్థం కావట్లేదు, మరింత దూరం అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారిని విమర్శిస్తే మీరు చంద్రబాబు మనిషి అంటే పెద్ద ఇబ్బంది ఉండదు, కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే చంద్రబాబు గారు అప్పుడు అపోజిషన్. ఇప్పుడు కానీ మీరు చంద్రబాబు మనిషి అన్నారంటే చాలా బలహీనపడిపోతారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి అపోజిషన్ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసినా ప్రజలు సానుకూలంగా చూస్తారు. ఎందుకంటే అపోజిషన్ ఇప్పుడు పొజిషన్లో వచ్చిన పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపయోగపడితే ఇప్పుడు ఏ పార్టీ అని రాష్ట్రంలో ఇప్పుడు షర్మిల గారు మీరు ఏమని తొందర మీకు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు లేవా? బీజేపీ లేదా? జనసేన వాళ్ళు కూడా వినుకొండలో అది వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారని చెప్పలా. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారితో కలిసి పార్ట్నర్గా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా జగన్ గారిని సమర్థించలేదు. కానీ ఆ వినుకొండ ఘటన మీ పార్టీ సొంత పార్టీ వ్యవహారం, దుర్మార్గుడు ఢిల్లీ ఎందుకు పోయినాడు వాళ్ళు ఇద్దరే చెప్పలేదు. పాపం మౌనంగా ఉంటున్నారు. పార్ట్నర్సే మౌనంగా ఉంటే మీకేం ఇబ్బంది? ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఏ పార్టీ వాళ్ళని పోనీ కాంగ్రెస్లో కూడా షర్మిల గారు తప్ప ఇంకోనా మాట్లాడుతున్నారా?
లేదు. కాబట్టి షర్మిల గారికి ఇది ఆమెకి రాజకీయంగా నష్టం, కాంగ్రెస్కి నష్టం, ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ ఢిల్లీ ధర్నా తర్వాత అయినా సరే ఏపీలో ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ కాస్త తగ్గేటువంటి అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు జగన్కి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. రేపు భవిష్యత్తులో జగన్ కనుక ఇండియా కూటమిలోకి వస్తే లేదా కాంగ్రెస్లోకే వస్తే షర్మిల అస్తిత్వానికే ప్రమాదంగా ఇది తయారవ్వబోతుంది అని. వీటిలో ఏవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఏం జరుగుతుందని చాలా ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది. కానీ నో డౌట్ రేపు కాంగ్రెస్ గ్లామర్ పెరుగుతోంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీద వ్యతిరేకతకి ఆయన ఏకైక ప్రత్యామ్నాయ ప్రతినిధిగా ఉంటాడు. కాంగ్రెస్తో కలవచ్చు, లేదా బీజేపీతో 2 ఏళ్ళు కొనసాగించి మధ్యలో వచ్చేసి ఈయన పోయి కాంగ్రెస్లో కలవచ్చు. ఎవరు చంద్రబాబు నాయుడు మనం ఏం చెప్పలేం కదా ఎవరితో కలుస్తారని. కానీ కాంగ్రెస్తో జగన్ గారు కలిస్తే మాత్రం షర్మిల గారికి కొంత ఇబ్బంది, అంటే అస్తిత్వం సమస్య వస్తుంది. ఈయన వచ్చిన తర్వాత ఇంకా విలువ ఉండదు అంటున్నారు. అంతే జరగచ్చు. రాజకీయాల్లో అన్నాచర్యలు కలిసిపోవచ్చు కదా ఈజీగా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ని ఎట్టదిట్టింది షర్మిల గారు, 6 నెలల క్రితం ఎట్టదిట్టారు. రేవంత్ రెడ్డిని ఎట్టదిట్టింది. రక్త సంబంధం లేని రేవంత్ రెడ్డి గారిని ఎట్టదిట్టి ఇప్పుడు మా అన్న అంటా ఉంది ఆయన. ఇప్పుడు రక్త సంబంధంలో జగన్మోహన్ రెడ్డి గత అనుకోదా కొంత పెరిగిన తర్వాత. బట్ రాజకీయాల్లో అది పెద్ద ఇష్యూ కాదు. షర్మిల గారికి ఏదో ఇబ్బంది అని నేను అనుకోను. షర్మిల గారి దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు నడవు. అంటే కాంగ్రెస్ పార్టీ జగన్ గారు కలవాలనుకుంటే కలుస్తారు. అందుకు షర్మిల గారు ఆటంకం కాదు. కలవాలని నిర్ణయానికి వస్తే ఆమె ఈ పర్సనల్గా తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమెకు నష్టం తప్ప, లేకపోతే కలవడం చాలా సులభంగా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారితో కలిసినంత కష్టమేం కాదు. జగన్ గారి సొంత అన్నయ్య కదా. బట్ అది పెద్ద ఇబ్బంది అవుతుంది. షర్మిల గారికి అది పెద్ద ఇబ్బంది అవుతుంది. ఆమె పర్ఫెక్ట్గా వ్యవహరిస్తే. ఇట్లే మొండిగా ఉన్నింది అనుకోండి నష్టపోతుంది. ఓకే, ఈ అల్లర్లు అయితే తగ్గే అవకాశం ఉందంటారా ఏపీలో ధర్నా తర్వాత? నేను పూర్తిగా నమ్ముతున్నాను. ధర్నాతో సంబంధం లేకుండా కూడా మెల్లిగా తగ్గుతున్నాయి. ఆడ ఘటనలు పెద్దగా కూడా కనిపిస్తున్నాయి. వినుకొండ ఘటన కావచ్చు, ఇవి సీరియస్ అటెంప్ట్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వినుకొండ ఘటనలో కూడా నేనైతే నమ్ముతున్నాను ఎమ్మెల్యే కూడా దానికి సంబంధం ఉండదు. అయితే వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు ప్రభుత్వం తప్ప. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తారు కదా, ఇది ఒక దశ దాటిన తర్వాత రేపు మనకు కూడా సమస్య వస్తుంది. రేపు గెలిస్తే కాదు ఇప్పుడు కూడా ఒక రోజు కొడితే గోముంటారు, 2 రోజులు మళ్ళీ వాడు కొడతారు కదా, అది వాడికి కూడా ప్రాణమే కదా. ఇప్పుడు వినుకొండకు జగన్ వస్తే జెండాలు పట్టుకుని బరీతి వచ్చేసినారు. మాపుగా రేపు ఇంకోసారి వస్తే అట్లా రియాక్ట్ అయితే వాళ్ళకి నష్టం కదా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా క్రమబద్ధత ఇది వద్దనుకుంటారు. భవిష్యత్తులో నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకొని, ఇప్పుడు ఘటనలు చూశారు కదా, ఇప్పుడు అసెంబ్లీలో అంత ముర్రోమని ఆయన బాధలు అని చెప్పుకుంటామంటే అదేమి చర్చ లేకుండా ఢిల్లీ చుట్టూ రాజకీయాలు నడుస్తా అంటే తెలుగుదేశానికి కూడా నష్టం కదా అది. కాబట్టి మనం చేసే రాజకీయ ఎవరో చేసిన దానికి పార్టీకి ఎందుకు అంటుకోవాలని కఠినంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం అనిచేస్తుందని ఆశిస్తున్నాను. ఇట్లాంటి జరగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.